జీరోని కనిపెట్టింది ఎవరు అని అనగానే మనలో 90% మంది ఆర్యభట్ట అని చెప్తారు. కానీ జీరోని కనిపెట్టింది ఆర్యభట్ట కాదు అని మీకు తెలుసా? ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. జీరోని బ్రహ్మగుప్త అనే వ్యక్తి 7వ శతాబ్దంలో కనిపెట్టారు. కానీ ఆర్యభట్ట 5వ శతాబ్దంలోనే ఉన్నారు. మరి ఆర్యభట్ట 5వ శతాబ్దంలో ఉన్నప్పుడు 7వ శతాబ్దంలో ఉన్న బ్రహ్మగుప్త ఎలా కనిపెట్టారు అని చెప్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. ఆర్యభట్ట గారు ఒక గ్రేట్ మ్యాథమెటిషియన్, కానీ ఆయన ప్లేస్ వాల్యూస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ బ్రహ్మగుప్త జీరోని ఇంట్రడ్యూస్ చేసి జీరోని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఇలా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. జీరో కంటూ ఒక సింబల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత 12వ శతాబ్దంలో భాస్కరాటు, 14, 16వ శతాబ్దాల్లో మాధవ అండ్ కేరళ స్కూల్ ఈ జీరోని అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్ కాలిక్యులేషన్స్ లో యూజ్ చేశారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మగుప్త కంటే ముందు 3, 4 శతాబ్దాల్లోనే ఇండియాలో ఈ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ కోసం జీరోని యూజ్ చేసేవారు. ఈ 3, 4 శతాబ్దాల్లో ఈ జీరోని యూజ్ చేసేవారు అని చెప్పడానికి ఎవిడెన్స్ ఏంటంటే బక్సాలి మనుస్క్రిప్ట్. ఇందులో వీళ్ళు జీరోని యూజ్ చేశారు అని ఉంది. కాకపోతే వీళ్ళు జీరోని ఒక డాట్ రూపంలో యూజ్ చేసేవారు. ఆ తర్వాత 7వ శతాబ్దంలో బ్రహ్మగుప్త డాట్ కాకుండా జీరోని ఇప్పుడు మనం వాడుతున్న జీరో సింబల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పటికైనా అర్థమైందా? జీరోని కనిపెట్టింది ఆర్యభట్ట గారు కాదు, జీరోని కనిపెట్టింది బ్రహ్మగుప్త గారు. అది 7వ శతాబ్దంలో ఇంట్రడ్యూస్ చేశారు. మరి జీరోని ఇంట్రడ్యూస్ చేసింది ఆర్యభట్ట గారు అని మన పాఠ్య పుస్తకాల్లో ఎందుకు పెట్టారు? ఇలాంటి సందేహాలు మన భారతీయ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. మనల్ని మనమే అనుమానించే విధంగా ఈ బ్రిటిషర్స్ మనలో మనకి ఎన్నో అపోహలు క్రియేట్ చేశారు. అందులో హూ ఇన్వెంటెడ్ జీరో అనే ఒక కాన్సెప్ట్ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.